సార్ ఇప్పుడు హైడ్రా ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చిన తర్వాత ఎఫ్టిఎల్ అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి, వాల్టా చట్టం ఏంటి, లేదంటే గ్రీన్ జోన్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం క్వశ్చన్ చేస్తున్నారు కూడా ట్విట్టర్ లో, లేదంటే ఫేస్బుక్ లో, లేదంటే ఎవరైనా లీడర్ మాట్లాడితే ఆ పర్టికులర్ వీడియో కింద కమెంట్ చేస్తున్నారు. చాలా హుస్సేన్ సాగర్ చుట్టూ బ్యూటిఫికేషన్ పేరుతో కనుమరుగైపోయిన గ్రీనరీ అంతా కూడా ఇప్పుడు థ్రిల్ సిటీ అవ్వచ్చు, ఈట్ స్ట్రీట్ అవ్వచ్చు, లేదంటే కొత్తగా ఏర్పాటు చేసిన సెక్రటేరియట్, మనము కూర్చొని మాట్లాడుతున్న బుద్ధ భవన్ కూడా బఫర్ జోన్ లో ఉంది కదా అని, దీనికి ఏం చెప్తారు సార్? దీంట్లో చాలా మీరు సెగ్రిగేట్ చేయాలి. ఇప్పుడు మనం కూర్చున్న బుద్ధ భవన్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కానీ, లేకపోతే ఇంకేదైనా పబ్లిక్ ఆఫీసెస్ కూడా ఇవన్నీ కూడా ఏది బఫర్ జోన్ లో ఉన్నాయి, లేకపోతే నాలా మీద ఉన్నాయి అనేటటువంటిది కూడా వస్తుంది. మీరు పబ్లిక్ ఫెసిలిటీస్ ఒకలాగా చూడాలి. ఇది సపోజ్ నా ఇండివిజువల్, నేను ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాను, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిన అది బఫర్ జోన్ లో లేదా ఎఫ్టీఎల్ లో ఉందనుకోండి, దాన్ని డిఫరెంట్ గా చూడాలి. ఈ రెండు ఒకటే కాదనమాట. సో ఇది పబ్లిక్ యూటిలిటీ, ఇది కట్టింది ఇప్పుడు కాదు, 50 ఏళ్ళలో 70 ఏళ్ళలో ఎంత అయింది. బహుశా ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్ కట్టి 50 ఏళ్ళు పైన అయ్యి ఉండొచ్చు, ఇది కూడా కట్టించి నాకు తెలిసి 40-50 ఏళ్ళు అయ్యి ఉండొచ్చాము. అంటే ఎప్పుడో కట్టిన వాటిల్ని మనం తీసుకొచ్చి జస్ట్ ఏదో ఆర్గ్యుమెంట్ సేక్ కోసం మనం ఆర్గ్యూ చేయాలంటే కనుక చేయొచ్చు, కానీ బట్ దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఇది ఒక పబ్లిక్ యూటిలిటీ కోసం కట్టింది, పబ్లిక్ పర్పస్ కోసం, ఇది పబ్లిక్ బిల్డింగ్. ఇది ఒక ప్రైవేట్ వాడు ఆక్రమించుకొని చెరువుల్లో గనక నా సొంత కన్వెన్షన్ హాల్లో, లేకపోతే నా సొంత కమర్షియల్ కాంప్లెక్స్, నా సొంత ఏదో నేను రిసార్ట్ పెట్టుకునే దానికి ఒక ఏది అందరికి సంబంధించిన ఒక గవర్నమెంట్ ఫెసిలిటీ ఉండేదానికి చాలా తేడా ఉంటుంది. బట్ దాన్ని మనం అది ఇప్పుడు కట్టిందా లేకపోతే ఎప్పుడు కట్టిందా అనేది, అంటే ఒకటి సొంత పర్పస్ కోసం చేసేదాన్ని, పబ్లిక్ యూటిలిటీ కోసం చేసేది, పబ్లిక్ పర్పస్ కోసం చేసేదాన్ని, రెండింటిని డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. అధికారులది తప్పనట్లేదు, వెళ్ళి స్ట్రక్చర్ ని కూల్చేస్తూ ఉన్నారు. తప్పు ఎవరు చేసినట్లు, శిక్ష ఎవరికి వేస్తున్నట్లు అనే ప్రశ్నకి మీ సమాధానం? లేదు, చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు ఎందుకంటే దీంట్లో అధికారులని ఇప్పుడు మేము బాధ్యులను చేస్తూ కూడా ఆల్రెడీ ఈ రోజే మేము తయారు చేసాం రిపోర్ట్స్ కూడా, ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ లో కూడా ఫైల్ చేస్తున్నాం. ఫైల్ చేసి అధికారులను కూడా ప్రాసిక్యూట్ చేయడానికి చేస్తున్నాం. రేపు హైడ్రా పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత మేమే ఆటోమేటిక్ గా ప్రాసిక్యూట్ చేస్తాం. సో చేసిన అధికారులని వదిలే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు దొంగ సర్వే నెంబర్లు వేసి ఈ ఇరిగేషన్ ఎన్ఓసి ఇవ్వకున్నా కానీ కూడా, అది చెరువులో ఉన్నా కానీ కూడా దాన్ని పర్మిషన్స్ ఇచ్చి చేస్తే కనుక అధికారి డెఫినెట్ గా అతను తప్పిదాన్ని మనం 100% గా దాన్ని ప్రాసిక్యూట్ చేసేటువంటి తప్పిదం కింద తీసుకుంటాం అనమాట. సో మనము అది ఆఫీసర్స్ లేకపోతే సంబంధించిన కన్సర్న్ ఎవరైతే గనక ఇట్లా ఆథరైజ్ చేశారో వాళ్ళని 100% అది చేస్తాము. దాంతోపాటు మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఏది చాలా మంది లేఅవుట్ ఎప్పుడో వేసి ఉంటారు, వేసి ఎప్పుడో వాళ్ళు 50 ఏళ్ల క్రితం లేఅవుట్ వేశారు, వేస్తే చెరువులో వచ్చిన తర్వాత ఎప్పుడో కట్టిన దాన్ని మేము ఇప్పుడు దాని మీద ఏం పోవట్లేదు కదా. అప్పుడు ఆ టైంలో ఇచ్చారంటే అప్పుడు కూడా ఉన్నది. ఎఫ్టీఎల్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది నోటిఫికేషన్, ఇప్పుడు అయిందేమో కానీ ఎఫ్టీఎల్ అనేది చెరువు నుంచి మొదటి నుంచి కూడా ఉంటుందన్నమాట. మీరు మెమోరీస్ ఆఫ్ లేక్స్ అని ఉంటాయి, మెమోరీస్ ఆఫ్ లేక్స్కి వెళ్తే కనుక మీకు ఉస్మాన్ సాగర్ 1920లో పెట్టినప్పుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసము, డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం 1920లో కట్టినటువంటిది అది. అప్పటి నుంచి ఎఫ్టీఎల్ కాన్సెప్ట్ ఉంది. బట్ నోటిఫై చేసింది సబ్సిక్వెంట్ గా అయ్యిండొచ్చు, కానీ నోటిఫికేషన్ అనేది పబ్లిక్ డొమైన్ లో పెట్టడం. బట్ ఎఫ్టీఎల్ అనేది అప్పుడు మనకు చూస్తే ఉంటాయి, ఏది పోల్స్ లెక్క పెట్టి స్తంభాల లెక్క, అది మన కడీల లెక్క పెడతారు, పెట్టి మీకు అది దట్ ఈస్ అది కూడా నోటిఫికేషనే. ఆ చుట్టుపక్కల అందరికి తెలుసు ఇది ఎక్కడ ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ దాకా రావచ్చు, ఎక్కడ దాకా కట్టవచ్చు అనేది కూడా. బట్ ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టేదానికి నోటిఫికేషన్ ఉంటుంది. పాత వాటిల్కి లేఅవుట్స్ ఇచ్చారు, వాటిల మీద పోవాలనేది అలా కాదు. మనం దీన్ని చాలా క్లియర్ గా సెగ్రిగేట్ చేస్తాం. సెగ్రిగేట్ చేసినప్పుడు ఎవరైతే గనక ఇప్పుడు మీరు చూసారు, మేము చేసిన అన్ని కూడా మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఏం చేసాం, అప్కమింగ్ స్ట్రక్చర్స్ ని డిమాలిష్ చేసాం, ఏది చందానగర్ లో కానీ లేకపోతే నిజాంపేట్ లో కానీ. ఇంతకాలం కూడా గవర్నమెంట్ నుంచి ఫుల్ రైట్స్, ఫుల్ పవర్స్ హైడ్రాకి ఉన్నాయి, మేము చేస్తుంది కరెక్టే, ప్రాపర్ వేలోనే వెళ్తూ ఉన్నాము అని చెప్పి రంగనాథ్ గారు పదే అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పారు. మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. సోషల్ మీడియా ఛానల్సే ఎక్కువగా దాన్ని హైపోథెటిక్ చేసి చూపిస్తూ ఉన్నాయి తప్ప ఎలాంటి సీరియస్నెస్ అక్కడ లేదు అని చెప్పి కూడా ఆయన క్లెయిమ్ చేసుకున్నారు. అది కరెక్ట్ కాదండి. యాక్చువల్గా వాళ్ళు వాట్ ఎవర్ దే యాక్ట్స్ ఆర్ ఇల్లీగల్. ఎందుకంటే ఒకటి సబ్జెక్ట్ మీద మనకు సండే రోజు డెమాలిషన్ చేశారు మా క్లయింట్కి సంబంధించిన ప్రాపర్టీ. అది నోటీస్ ఎప్పుడు సర్వ్ చేశారు, సాటర్డే రోజు ఈవినింగ్ 6:30 PM కు మనకు సర్వ్ చేశారు. తర్వాత మార్నింగ్ 7:30 సండే రోజు డెమాలిషన్ చేశారు. యాజ్ పర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద ఆనరబుల్ కోర్ట్, ఫుల్ కోర్ట్ జడ్జ్మెంట్ ఉంది. అది ఏంటంటే సండే హాలిడేస్ నాడు మనకు డెమాలిషన్ ప్రాసెస్ అనేది చేయొద్దు. ఇంకోటి ఏంటంటే బిఫోర్ సన్ రైజ్, ఆఫ్టర్ సన్సెట్ అనేది ఎలాంటి డెమాలిషన్ అండర్టేకింగ్ చేయొద్దని క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది హైకోర్టు. దాన్ని వైలేట్ అయ్యారు. సెకండ్ థింగ్, దీన్ని
గవర్నమెంట్ ల్యాండ్ మీరు ఎంక్రోచ్ చేశారని తహసీల్దార్ గారి వాదన. యాక్చువల్గా వితౌట్ డిమార్కేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ దే హ్యావ్ ఎంటర్ ఇన్ టు ద పిటిషనర్స్ ప్రెమిసెస్ అండ్ డెమాలిష్డ్ ద ప్రాపర్టీ ఆన్ 2/3/2024. ఓకే. Certain property, certain extent was demolished. Immediately, we approached the court. Court has granted not to interfere without due process of law. దాన్ని వైలేట్ చేసుకుంటూ ఇన్స్పైట్ ఆఫ్ రిసీవింగ్ ద ఆర్డర్ ఆన్ 4/3/2024 ఓకే. violated the orders and 7/3 and 23/2024 she has demolished again. ఓకే. And she has put some holes on the slab. Immediately we have filed a contempt against her. The contempt is pending before the honorable court. తర్వాత ఈ కంటెంప్ట్ తర్వాత సబ్సిక్వెంట్ డేట్లో ఏం చేశారంటే దే హ్యావ్ గివెన్ ఎ లెటర్ టు ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ టు డిస్కనెక్ట్ ద పవర్ వితౌట్ ఇష్యూయింగ్ నోటీస్ సేయింగ్ దట్ వీ విల్ డెమాలిష్. ఏఈ గారికి ఏం రాశారంటే వీ విల్ డెమాలిష్ దిస్ ప్రాపర్టీ అని రాశారు. దట్ హ్యాస్ బీన్ క్వశ్చన్ బిఫోర్ ద కోర్ట్. Court has granted the suspension of the order. Immediately directed the AE to restore the power. Accordingly, they have restored the power. Then on 2nd September, they came to the site saying that they have threatened the petitioner that Hydra has instructed them to demolish the property. We will demolish it and చెప్పారు. Then immediately we have moved a writ petition before the honorable court. Honorable court in the hearing వచ్చినప్పుడు the Hydra council has given an undertaking that as per GO 9 we have never visited this property. It is not under our inspection. So far we have not inspected the property and moreover if at all if we want to done any demolition we will follow the guidelines GOMS 99 of issued to the Hydra. As per the rules only we will do it అని చెప్పారు. అది that case was closed on this direction. Saying that your MRO and the Hydra they have to follow the due process of law. Then all of a sudden 20th September 2024 they issued a speaking order saying that we have not submitted any explanation and section 6 of encroachment act కింద notice ఇచ్చారు eviction కు 48 hours. That has been served to the petitioner at 6:30 p.m. on 21/9. That is Saturday. And Sunday morning 7:30 they have demolished the entire property up to ground level. They are not even given a chance. Moreover encroachment అన్న చెప్తున్నారు కదా, encroachment కింద మనకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఓన్లీ 2nd April 2024 notice which was served to the petitioner on 14/4/2024. That is Sunday. Immediately Monday we have requested them to give the 15 days time. And we have submitted an explanation on 18/4/2024. That is before the honorable court we have filed all the documents that she has not passed any order. In spite of all this order violating the orders, she has passed a speaking order giving a 24 hours. Within 13 hours she has demolished the property. సార్ హైడ్రాకి అంటే హాలిడేస్ లో కూర్చోద్దు, సండే రోజు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు అనేది ముందు నుంచి ఉండిందా? హైడ్రా ఫామ్ అయిన తర్వాత దానికి అంతకు ముందే there is a judgment of full court of this honorable court. మనకు మన కోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారమే సండే హాలిడేస్ లలో పబ్లిక్ హాలిడేస్ లా దే షుడ్ నాట్ డెమాలిష్. సుప్రీం కోర్టులో కూడా ఉంది, యాక్చువల్ గా సుప్రీం కోర్టు కూడా ఇచ్చేది. మళ్ళీ బిఫోర్ సన్ రైజ్ ఆఫ్టర్ సన్ సెట్ ఎలాంటి డెమాలిషన్ అండర్టేకింగ్ చేయదు. ఇన్ వయలేషన్ ఆఫ్ ద ఆర్డర్స్ ఆఫ్ ద కోర్ట్ సో మోటో కంటెంప్ట్ ఆల్సో ద కోర్ట్ కెన్ టేక్ అగైన్స్ ద హైడ్రా కమిషనర్. సో ఇప్పుడు ఇన్ని డెవలప్మెంట్స్ పిటిషనర్ నుంచి ఉన్నప్పుడు హైడ్రా నుంచి రంగనాథ్ గారి రియాక్షన్ ఏంటి సార్? కోర్టులో వారి సంభాషణ ఎట్లా ఉంది? రంగనాథన్ గారిని ఎక్స్ప్లెనేషన్ అడిగారు కోర్టు వారు, జడ్జి గారు మనకు ఎక్స్ప్లెనేషన్ అడిగారు. వై యు ఆర్ డెమాలిషన్ ఆన్ సండే, ఇజ్ ఇట్ ఇన్ వయలేషన్ టు ద ఆర్డర్స్ ఆఫ్ ద కోర్ట్ అని అంటే ఆయన ముందు తటపడాయించారు, కొంతసేపు ఏం మాట్లాడలేదు. తర్వాత ఎస్ వి హావ్
దట్ ఈస్ రాంగ్ అని అన్నారు. ఓకే ఓకే సార్, అంటే అన్ని కూడా రంగనాథ్ గారికి తెలిసే జరుగుతాయంటారా డెమాలిషన్స్? ఎందుకంటే Absolutely. చాలా బృందాలతోని కూడుకున్న హైడ్రా విభాగము నోటీసులు అందుకొని 1 by 1 ఆర్డర్లీ వాళ్ళు కూలుస్తున్న డెమాలిషన్ చేస్తున్నారు అనేది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు హైడ్రా దే ఆర్ టేకింగ్ ద లీడింగ్ టు ద టీమ్, ఓకే. దే ఆర్ డెమాలిషింగ్. ఇయర్ ఈస్ అ కేస్, మా కేసులో నేను సపోజ్ చెప్తున్నాను, యాక్చువల్ గా హైడ్రా అగేన్స్ట్ ఆర్డర్ ఉంది, ఓకే. కోర్ట్ ఆర్డర్ ఉంది. వాళ్ళు దే ఆర్ గివెన్ అండర్టేకింగ్ దట్ దే విల్ ఫాలో ద ప్రొసీజర్. వేర్ ఈస్ ద బిఫోర్ డెమాలిషింగ్, ఈజ్ ఇట్ నాట్ దేర్ డ్యూటీ టు వెరిఫై ద ఎంటైర్ కోర్ట్ ఆర్డర్స్ కదా? ఓకే. దే ఆర్ నాట్ ఈవెన్ వెరిఫైడ్. ఒకటే అడిగారు కోర్టు వారు, మీకు మనకు చార్మినార్ ఎంఆర్ఓ గారు మీరు డెమాలిషన్, హైకోర్టును డెమాలిషన్ చేయాలి, మిషనరీ ప్రొవైడ్ చేస్తే చేయమంటే చేస్తారా అని అడిగారు. ఓకే. అడిగారు. అది దానికి లేదన్నారు. లేదన్నప్పుడు ఇది ఎట్లా చేశారు మీరు వితౌట్ వెరిఫైయింగ్ డాక్యుమెంట్స్, హౌ యు ఆర్ డెమాలిష్ ద ప్రాపర్టీ? ఈ సేస్ దట్ ఐ హావ్ నాట్ వెరిఫైడ్ ద డాక్యుమెంట్స్, వితౌట్ వెరిఫైయింగ్ హౌ యు ఆర్ డన్ అని అడిగారు. బేస్డ్ ఆన్ ద నో వీ హ్యావ్ నాట్ డన్, the MRO has done, we have provided the machinery అని అన్నారు. That is not correct. There is a order from this honorable court saying that you have to follow the procedure. They have not even followed any procedure in my case. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.